మహాశివరాత్రి పర్వదినాన శివుడికి మాదక ద్రవ్యాలను నైవేద్యంగా పెడుతున్నట్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ముగ్గురు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని, నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు వెళ్తే మహాశివరాత్రి రోజున కొందరు యువకులు శివుడి విగ్రహం ముందు గంజాయిని ఉంచి దాన్ని ప్రసాదం అంటూ ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఘటనపై సిపి సజ్జనా తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. లైక్స్ కోసం లోకాన్ని మరిచి వ్యూస్ కోసం విలువలను వదిలేస్తారా? ఇది కటకటల వెనక్కు చేర్చే తీవ్రమైన నేరం. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. సిపి పోస్టుతో వెంటనే రంగంలోకి దిగిన చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫలక్నుమా జంగంపేటకు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడరు మీరే. ఖాళీగో ప్రసాదం చూడరా. అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి. మొత్తం ప్రసాదం పెడుతున్నాం. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడరు మీరే. ఖాళీగో